హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో నేను ఇప్పుడు ఏంటంటే ఒక మూవీ చూసి వచ్చాను అనమాట ఈరోజు. సో కోర్ట్ మూవీ స్టేట్ వర్సెస్ నో వన్. సో ఈ మూవీ ఫ్రైడేనే రిలీజ్ అయ్యింది అండ్ చాలా బాగా హిట్ అవుతుంది అనమాట. కలెక్షన్లు కూడా బాగా వస్తున్నాయి. సో నేను జస్ట్ ప్లాట్ అండ్ అందులో ఉన్న యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అండ్ మ్యూజిక్ ఎలా ఉందో మొత్తం చెప్తాను. జస్ట్ ఏం లేదు, ఇప్పుడు ఎలా అంటే ఆ, ఒక ఒక లవ్ స్టోరీ. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అది సొసైటీలో జరిగే ప్రజెంట్ సొసైటీలో జరిగే సినారియోని అనమాట. ఒక వాచ్మెన్ కొడుకు అండ్ ఒక స్టేటస్ చూపించుకునే ఆ క్యారెక్టర్ శివాజీ చేశాడు. సో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి. సో ఆ లవ్ స్టోరీ తర్వాత అది అతన్ని జైల్లో ఎందుకు పెట్టారు, పోక్సో యాక్ట్ ఎందుకు పెట్టారు అతని మీద అనేది ఒక స్టోరీ అనమాట. సో ఇదొక కోర్టు డ్రామా. ఈ కోర్టు డ్రామాలో ఏంటంటే చాలా చాలా ఏంటంటే గ్రిప్పింగ్గా ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకును. అండ్ ఆ కోర్ట్ సీన్స్ కూడా ఏంటంటే చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఒక మెసేజ్ ఉంటుంది అండ్ ఒక గుడ్ పాయింట్ని తీసుకొని మనకి చెప్తారనమాట. సో నేను ఫస్ట్ ఏంటంటే నాని గారు ఈ మూవీకి ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు చెప్పారనమాట. ఏంటంటే కోర్టుకి వెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు, ఓకేనా? ఇంతకంటే బలంగా నేను చెప్పలేను. దీని మీద కంటే 10 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాను అక్కడ డబ్బులు. బట్ చెప్తున్నా 14వ తారీఖు యూ గో టు ద థియేటర్, యుల్ బి వెరీ వెరీ హ్యాపీ. నేను సినిమా చూస్తున్నప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ కలిగింది. అందరు వీళ్ళ పర్ఫార్మెన్సెస్. ఈ మూవీ కానీ హిట్ అవ్వకపోతే నెక్స్ట్ హిట్ 3 చూడొద్దని చెప్పి ఛాలెంజ్ కూడా చేశారు. సో అది ఆ స్టేట్మెంట్ చెప్పొచ్చు ఎంత కాన్ఫిడెంట్గా ఉందో సినిమా మీద అని చెప్పి. సో హిట్ మూవీకి అయితే మాత్రం టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చూద్దాం ఒకసారి. లీడ్ యాక్టర్స్ కింద ప్రియదర్శి, తర్వాత ఆ లవ్ స్టోరీ కపుల్ కింద ఒక చందు అని చెప్పి, ఇంకా శ్రీదేవి అని చెప్పి ఒక అమ్మాయి ఒక యాక్ట్ చేస్తారు. ఒక లవ్ స్టోరీ ఉంటుంది అనమాట. అండ్ దాని తర్వాత రోహిణి గారు, తర్వాత శుభలేఖ సుధాకర్, అందరూ ఆ రోల్లో చాలా అంటే చాలా బాగా చేశారనమాట. అసలు చాలా అన్ని ఎమోషన్ ఉంటుంది, తర్వాత లవ్ ట్రాక్ ఉంటుంది, తర్వాత ఆ గ్రిప్పింగ్ స్టోరీ ఉంటుంది చూసారు సెకండ్ హాఫ్లో. నాకు ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చిందనమాట. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రియదర్శి ఆ కోర్ట్ సీన్లో అయితే మాత్రం చాలా బాగా, చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్. అయితే పెద్ద గట్టిగా అరుస్తూ డైలాగులు చెప్పడాలు, లేకపోతే అలాగే చాలా సెటిల్డ్గా ఆ సెక్షన్స్ కోసం మాట్లాడడం. తర్వాత అది అది చాలా బాగా అంటే చాలా బాగా తీసుకెళ్తారు అనమాట. ఆ కోర్ట్ సీన్స్ అన్నీ ఏంటంటే చాలా అందరికీ బాగా నచ్చుతాయి. ఆ పోక్సో యాక్ట్ ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఆ పోక్సో అనేది ఏంటంటే ఎవరు పడితే వారు దాన్ని మిస్యూజ్ చేసి లేకపోతే మిస్లీడ్ చేసి వేరే వాళ్ళ మీద కేసులు పెట్టడం, అవన్నీ చాలా బాగా ఆ పాయింట్ని చాలా బాగా చెప్తాడు అనమాట. అండ్ సాయి కుమార్ కూడా నాకు బాగా నచ్చింది. చెప్తారనమాట, ఒక డైలాగ్ చెప్తారు. ఈ కేసు నేను టేకప్ చేయలేనని చెప్పి ప్రియదర్శి అంటే అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ మ్యూజిక్ చెప్తున్నాను, విజయబుల్గానైతే మాత్రం మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. అసలు ఒక సాంగ్ ఉంటుంది ప్రేమలా అని చెప్పి, ఆ సాంగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈ డ్రామాని ఏంటంటే మ్యూజిక్ ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. నెక్స్ట్ బాగా ఇంకో క్యారెక్టర్ ఏంటంటే మంగపతి అనమాట, శివాజీ క్యారెక్టర్. అది చాలా ఉంటాయి ఆ మంగపతి దాంట్లో. శివాజీ ఇప్పటి వరకు ట్రై చేయలేని క్యారెక్టర్ అనమాట. అండ్ గట్టిగా అరవడాలు, అందులో కొంచెం కామెడీ కూడా ఉంటుంది అనమాట. ఒకటి చిన్నది ఉంటుంది ఏంటంటే మీరు చుట్టాలు అయిపోయారు ఏంటి అని చెప్పి. సో దాంతోపాటు ఏంటంటే చాలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గట్టిగా అరుస్తూ ఆ క్యారెక్టర్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు. ఇంకా మంగపతి అనే క్యారెక్టర్ని చాలామంది గుర్తుపెట్టుకుంటారు. అండ్ శివాజీకి ఎక్కడి నుంచి మంచి క్యారెక్టర్లు కూడా వస్తాయి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా బాగా చేశారనమాట. అండ్ రోహిణి గారు యాక్టింగ్, ఆ అమ్మాయికి తల్లిగా రోహిణి గారు యాక్టింగ్, తర్వాత శుభలేఖ సుధాకర్ గారు యాక్టింగ్, ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. అసలు మీకైతే పాసిబిలిటీ ఉంటే మాత్రం ఈ ఈ మూవీ అయితే మాత్రం చూడండి. అండ్ నాని గారి జడ్జిమెంట్ మళ్ళీ ఇంకొకసారి చాలా కరెక్ట్ జడ్జిమెంట్ అని చెప్పి ప్రూవ్ అయ్యింది. అండ్ ఇంకా చాలా క్యారెక్టర్లు ఉన్నాయన్నమాట మూవీస్లోని. అందరూ
చాలా బాగా చేశారనమాట. కోర్టులో సీన్స్ చాలా రియలిస్టిక్గా ఒక మంచి పాయింట్ని సెట్ చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే నిబ్బులు లవ్ స్టోరీలు, తర్వాత అవి పోక్సో, తర్వాత ఇంకా చాలా సెక్షన్లు పెడతారు. ఆ అబ్బాయి మీద ఏంటంటే చాలా సెక్షన్లు పెడతారు, జైల్లో వేస్తారు. ఈ స్టోరీ అంతా నడుస్తుంది అనమాట. ఒక ఒక ఆ కోర్ట్ సీన్లు ఎలా ఉంటాయంటే మనకి ఒక ఇద్దరు వాదించుకున్నట్టు అలా కాకుండా ఏంటంటే చాలా పర్ఫెక్ట్ ఒక పాయింట్ని తీసుకుని దాన్ని ఎలివేట్ చేస్తారనమాట. ప్రియదర్శి అయితే మాత్రం చాలా బాగా చేశాడు ఆ సీన్లోని. సో మీరైతే మాత్రం చూడండి. నా రివ్యూ అయితే మాత్రం 4/5 అనే చెప్తాను. సినిమా అయితే మాత్రం వన్స్ అగైన్ అన్ని ఎలిమెంట్స్ కుదిరని. వాల్ పోస్టర్ నుంచి వస్తున్న సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది. సో నాని ప్రొడ్యూసర్గా మళ్ళీ ఇంకోసారి ఇది కన్ఫర్మ్ చేశారనమాట. మంచి సినిమా అయితే మాత్రం హిట్ అవుతుంది. అండ్ అందరు యాక్టర్స్ మళ్ళీ చెప్తున్నాను కదా, లవ్ స్టోరీ నుంచి అన్నీ అయితే బాగున్నాయి. మరి ఏంటంటే ఆ పాయింట్ ఏంటంటే ఒక సొసైటీలోని ఒక వాచ్మెన్ కొడుకు ఒక స్టేటస్ చేయించుకునే ఆ ఫ్యామిలీ ఒక అమ్మాయిని లవ్ చేస్తే వాళ్ళే ఇతన్ని ఏ విధంగా ఎన్ని కేసులు పెట్టారు, లేకపోతే ఏ విధంగా ఇబ్బందులకి గురి చేశారు, తర్వాత ఆ కేసు తీసుకొని ఎలా లీడ్ చేశారు చివరికి అనేది ఒక మంచి పాయింట్ అనమాట. సో చాలా బాగుంది మూవీ అయితే మాత్రం. అన్ని ఎలిమెంట్స్ బాగా కుదిరినాయి. సో వాచ్ ఇట్ దిస్ ఫ్రైడే ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ subscribe. Thank you for watching this.